మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. బీజేపీ పార్టీ మన ఆదోని నియోజకవర్గంలో కొత్తగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సభ్యత్వం నమోదు ప్రతి పార్టీలు చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇక్కడ బీజేపీ పార్టీ ఒక 1,00,000 ఓట్లతో 1,00,000 సభ్యత్వం చేయాలని ఒక కంకణం కట్టుకోయింది. దాంట్లో ఒక చిన్న ట్రిక్ ఉపయోగించినారు. అదేంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం, వాళ్లకు మిస్ కాల్ ఇచ్చి తర్వాత ఓటీపీ నెంబర్ చెప్పండి అనడం. ఆ ఓటీపీ నెంబర్ వస్తేనే, మీరు చెప్తేనే మీకు పథకాలు వస్తాయి, కేంద్ర పథకాలు అయితేనేమి, స్టేట్ పథకాలు అయితేనేమి అని చెప్పేసి వాళ్ళని ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, ఇంతవరకు అవేం నెరవేర్చలే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేవలం వాళ్ళ పార్టీ సభ్యత్వం పెంచుకునే దానికోసం ప్రజలను మభ్య పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క వార్డులు అయితేనేమి, నియోజకవర్గంలో గ్రామాలు అయితేనే ఎవరు కూడా మీ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పొద్దండి. ఎవరైనా ఇష్టపూర్వకంగా సభ్యత్వం చేసుకుంటే దాంట్లో ప్రజల వాళ్ళ ఇష్టం, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ పథకాల పేరుతో బ్లాక్మెయిల్ చేయకూడదు. ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరు కూడా మీ పర్సనల్ ఓటీపీ నెంబర్ చెప్పొద్దండి. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఒక 1,00,000 సభ్యత్వం చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. ఆ 1,00,000 ఎలాగైనా పూర్తి చేయాలంటే ఇలాంటి ట్రిక్లు ఉపయోగిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్వచ్ఛందంగా రావచ్చు, వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. మరి ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఆదోన్లో వచ్చి భీమా సర్కిల్లో 500 కోట్లతో ఆదోన్ అభివృద్ధి అన్నారు. ఇంతవరకు ఆ అభివృద్ధి 500 కోట్లు ఎక్కడ పోయినా తెలియదు. ప్రజలందరూ కూడా ఇవన్నీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలను మోసం చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. కనుక ఎవరు కూడా ఓటీపీ నెంబర్ కానీ మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వద్దండి. మీ డేటా ఒకసారి వాళ్ళ చేతిలో పోతే పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీ ఓటీపీ నెంబర్ అయితేనే మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వద్దండి అని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమము అన్ని వార్డులో కూడా జరుగుతున్నది. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో, ఆయన గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని అన్ని వార్డులో కూడా మెంబర్షిప్ కార్యక్రమము జరుగుతున్నది. ఈ మెంబర్షిప్ కార్యక్రమం సంబంధించి నిన్న ఒక పెద్ద ఆయన వైఎస్ఆర్సీపీ లీడరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ప్రజల్లో అబద్ధాలు చెబుతూ మెంబర్షిప్ చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. దేవా గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా 12 కోట్ల పైగా ఉన్న మెంబర్షిప్ ఉన్న జాతీయ పార్టీ. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క సభ్యత కార్యక్రమం జరుగుతున్నది. దాంతోపాటు మన ఆదోన్లో కూడా జరుగుతున్నది. మీరు ఎక్కడైనా ఈ యొక్క మెంబర్షిప్ జరిగే చోటు కానీ, మీ ఇళ్ళకు కానీ మా బీజేపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వచ్చి మీకు ఈ పథకాలు వస్తున్నాయి, మీకు ఈ పథకాలు రావాలంటే ఈ మెంబర్షిప్ చెప్పాలని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా? దేవా గారు, మీ ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పి మీకు అలవాటై ఈరోజు మా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఎక్కడైతే ఆదోనిలో ఘనంగా జరుగుతున్నదని తెలుసుకొని ఎక్కడో బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారు. నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆదోనిలో గత 6 సంవత్సరాల కింద సభ్యత్వం చేసినప్పుడే ఘనంగా మెజార్టీతో చేసిన సభ్యత కార్యక్రమము ఈ ఆదోనిలో ఉంది చరిత్ర. ఆ సభ్యత కార్యక్రమంతోనే ఈరోజు 2024లో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సీటు కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా దేవా గారికి గుర్తు చేస్తున్నా. మీరు అబద్ధాలు చెప్పి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకు గన చెప్పడం మొదలు పెడితే తట్టుకునే శక్తి మీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ పలు వార్డుల్లో మేము చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ప్రజల్లో మీకు చెప్పింటే చెప్పండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఇక్కడ మేదరగిరి, హనుమాన్ నగర్, నిజాముద్దీన్ కాలనీ, కిల్చిన్పేట్ పలు ఏరియాలో చేస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి మేము స్పష్టంగా చెప్తున్నాం,
భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం చేస్తున్నాం, మీ ఫోన్లు తీసుకుని వస్తే మెంబర్షిప్ చేస్తామని చెప్పి వాళ్ళే మెంబర్షిప్ కోసం వస్తున్నారు. అంతేగాని ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు సభ్యతల్లో మీకు పథకాలు వస్తాయి, మెంబర్షిప్ చేసుకోవాలంటే పథకాలు రావని చెప్పి కూడా ఎక్కడ కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్పలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేవా గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా. భారత్ మాతాకి